ఏపీలో మరో కొత్త శకం ప్రారంభం కానుంది. నేటి నుంచే రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవల్ని అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రజల చేతికే ప్రభుత్వ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి కావాల్సిందల్లా ఒక్క సెల్ ఫోన్ మాత్రమే. పౌరులకు ఏం కావాలన్నా ఫోన్లోనే ఒక్క క్లిక్తో ప్రభుత్వ పాలన ఫలాలు అందుబాటులోకి వస్తాయి. దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టనున్న ఈ వాట్సాప్ గవర్నెన్స్ తో తొలి విడతలో 161 సేవలు అందుబాటులోకి రానున్నాయి. వాట్సాప్ గవర్నెన్స్ తో ప్రజా జీవన శైలిలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. హైటెక్ సీఎంగా కీర్తి గడించిన చంద్రబాబు రాష్ట్రంలో ఈ విధానంను అందుబాటులోకి తెచ్చేందుకు తీవ్ర స్థాయిలో కసరత్తు చేశారని అధికారులు పేర్కొన్నారు. ప్రజలకు నేరుగా వేగంగా పాలనా ఫలితాలు అందించేందుకు ఈ విధానం ఎంతగానో దోహదపడుతుందని వారు తెలిపారు. ఈ సేవలను ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇవాళ అధికారికంగా ప్రారంభిస్తారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వినూత్నంగా పలు రకాల సేవలు అందిస్తూ ప్రజలని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఏర్పడతా ఉంది. ముఖ్యంగా ఏదైతే 2019 నుంచి 24 వరకు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంతో పాటు ముఖ్యంగా గ్రామ సచివాలయాలంటూ ఒక నూతన విధానానికి నాంది పలికి దేశంలోనే ప్రథమంగా పట్టణ సచివాలయాలను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ప్రజలకు అందుబాటులోకి వచ్చారు. ఆ ప్రజలకు అందుబాటులో ఉంటున్న ప్రభుత్వం అంటూ కూడా దేశవ్యాప్తంగా మన్ననలు పొందిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో తనకంటూ ముద్ర కోసం కూడా నేటి నుంచి వాట్సాప్ పరిపాలన సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో ఈ వాట్సాప్ పరిపాలన అనేది అమల్లోకి వస్తున్న పరిస్థితి ఉంది. దీనికోసం అధికారికంగా కూడా ప్రభుత్వం ఓ నెంబర్ను ఏర్పాటు చేయనుంది. దానిని ధృవీకరించేలాగా ఒక వెరిఫైడ్ ట్యాగ్ మన వాట్సాప్ కి ఏదైనా మెసేజ్ పంపించినప్పుడు మొదటగా ఒక టిక్ దాన్ని వారు చూసినట్లయితే దానికి బ్లూ మార్క్ పడటం, అట్లాగా వెరిఫైడ్ ట్యాగ్ కూడా దానికి ఏర్పాటు చేశారు. అలాగే తొలి దశలోనే అందుబాటులోకి 161 సేవలు తీసుకురావడంతో ఒకసారిగా రాష్ట్రంలో ప్రజలందరూ ఆశ్చర్యపోతున్న పరిస్థితి ఉంది, ఆశపడుతున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వ సేవలు అందుబాటులోకి వచ్చాయని ఆనందపడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా భవిష్యత్తులో 161 సేవలు కాకుండా మరిన్న ప్రభుత్వ సేవలు విస్తరణకు కూడా అవకాశం ఉందని కూడా ఇప్పటికే ప్రభుత్వం తెలిపింది. ముఖ్యంగా వాట్సాప్ ద్వారా పలు రకాల సర్టిఫికెట్లు జారీ చేయడం, ప్రభుత్వ సమాచారం కూడా చేరవేసే పరిస్థితి ఉందని కూడా ప్రభుత్వం చెబుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలు ఉదయం లేచిన వెంటనే కూడా ఫోన్ చూస్తున్న పరిస్థితి ఉంది, వాట్సాప్ చెక్ చేస్తున్న పరిస్థితి ఉంది, వాట్సాప్ స్టేటస్ చెక్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కళ్ళు కూడా అలాంటి వాట్సాప్ ద్వారానే వాళ్ళకి ప్రజలకి ప్రభుత్వ పరిపాలన గాని ప్రభుత్వ సమాచారం గాని ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ ద్వారా అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకోవడం పట్ల మాత్రం రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ప్రజల నుంచి వాట్సాప్ ద్వారా ప్రభుత్వ విన్నతులు మొత్తం కూడా స్వీకరిస్తా ఉంది. అధికారికంగా ఓ నెంబర్ను వాట్సాప్ కి కేటాయించనున్నారు రాష్ట్ర ప్రభుత్వం. ఆ నెంబర్ కి గనక ప్రజలు మెసేజ్ చేస్తే వారికి ఒక లింక్ వస్తున్న పరిస్థితి ఉంది. అందులో సంబంధిత వ్యక్తి ఎవరైతే వాట్సాప్ లో అర్జీ పెట్టుకోవాలనుకుంటున్న వ్యక్తి పేరు, చిరునామా, ఫోన్ నెంబరు ఎంటర్ చేసి ఆ విన్నతి ఏమిటో కూడా ఒకటి అక్కడ మెసేజ్ చేస్తే దాన్ని గుర్తిస్తూ కూడా ఒక రిఫరెన్స్ నెంబరు వాట్సాప్ తిరిగి మరలా ఇస్తున్న పరిస్థితి ఉంది. దాని ఆధారంగా వినతి పత్రం ఎంతవరకు పరిశీలనలో ఉంది, పూర్తయింది, ఎవరి పరిశీలనలో ఉంది, ఎప్పుడు పరిష్కారం అవుతుందని కూడా తిరిగి వాట్సాప్ ద్వారా విన్నతి పెట్టుకున్న వ్యక్తికి మెసేజ్ రూపంలో వస్తుంది. అయితే దీంట్లో ఆ సమస్య పరిష్కారం అయ్యాక కూడా దరఖాస్తుదారుడికి ఆ సమాచారం కూడా రావడం కొసమెరుపని చెప్పుకోవచ్చు. ఎవరైతే విన్నతి పత్రం సర్టిఫికేట్ కోసం పెట్టుకుంటారా, ప్రభుత్వ సమాచారం కోసం పెట్టుకుంటారా, అలాగే ఏదైతే బిల్లుల కోసం గాని, పన్నుల చెల్లింపు కోసం గాని, రెవెన్యూ సమస్యల కోసం గాని, మొత్తంగా చూసుకుంటే ఏ సమస్య కోసం వాళ్ళు అర్జీ పెట్టుకుంటారో ఆ సమస్య పూర్తయిన తర్వాత మీ సమస్య పూర్తయిందని కూడా మెసేజ్ రావడం కూడా దీంట్లో ప్రజలు హర్షిస్తారు. ముఖ్యంగా దీంట్లో మురుగు కాలువల గురించి కానీ, పారిశుద్ధ్యం గురించి కానీ, రోడ్ల మీద ఉన్న గుంతల గురించి కానీ, వీధి దీపాల గురించి కానీ, వాతావరణ కాలుష్యం కానీ తదితర అంశాలపై కూడా
వాట్సాప్ లో ఆ ప్రజలు ఫిర్యాదు చేయడానికి కూడా అవకాశం ఉండటంతో ఒకసారిగా ఆ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు సంతోషిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటిదాకా ఏదైతే ఆ బజారులో ఉన్న మురికి కాలువ గురించి కానీ, అక్కడ ఉన్న చెత్త గురించి కానీ, రోడ్లు గుంతల గురించి కానీ, అలాగే విద్యుత్ సమస్యల గురించి కానీ అధికారుల కార్యాలయాల దగ్గరికి వెళ్లి వాళ్ళ చుట్టూ అర్జీ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది, వాళ్ళని మొక్కాల్సిన పరిస్థితి ఉంది, వాళ్ళని బతిలాడాల్సిన పరిస్థితి ఉంది. కానీ నేటి నుంచి ఆ వాట్సాప్ నెంబర్ ద్వారా ఆ యొక్క సమస్య దాంట్లో ఎంటర్ చేస్తే, వాట్సాప్ లో ఇస్తే ఆ తిరిగి ప్రభుత్వం నుంచి దానికి ఆ రిప్లై వచ్చే పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే ఆ ముఖ్యమైన సమాచారాన్ని వాట్సాప్ ద్వారా ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా చేరవేసేందుకు కూడా దీంట్లో ఏర్పాటు చేశారు. ప్రభుత్వం మొదలు పెడుతున్న సంక్షేమ పథకాలు కానీ, ఏదైతే ఆ బీసీ, ఎస్టీ, ఎస్సీ వాళ్ళకి రుణాలకు సంబంధించి కానీ, అలాగే ప్రభుత్వం వ్యవసాయ రంగం కానీ, అలాగే R&Bకి సంబంధించి కానీ, అగ్రికల్చర్ కి సంబంధించి కానీ, అలాగే DMHOకి సంబంధించి కానీ, ఇలా ప్రతి ఒక్క ప్రభుత్వం ముఖ్య శాఖలకు సంబంధించి ఎటువంటి ప్రభుత్వ శాఖల నుంచి పనితీరు ఉంది, వాళ్ళ పనితీరు ఎలా జరుగుతుంది, సమాచారం కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఏ శాఖ నుంచి అయితే ఒక నూతన కార్యక్రమం చేపడుతున్నారో ఆ శాఖ యొక్క నూతన సమాచారం మొత్తాన్ని కూడా ఆ వాట్సాప్ ద్వారా ప్రభుత్వం ప్రజలకు చేరవేసే పరిస్థితిని తీసుకువస్తా ఉన్నారు. అలాగే ఎప్పటికప్పుడు కూడా ప్రధానంగా వాతావరణ పరిస్థితులు కానీ, భారీ వర్షాలు కానీ, వరదలు కానీ, పిడుగులు పడే అవకాశం ఉన్నప్పుడు కూడా అధిక ఎండ, వేడి వంటి సమాచారాన్ని కూడా వాట్సాప్ సందేశం ద్వారా ప్రభుత్వం ప్రజల ముందుకి వేగంగా చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా విద్యా సంస్థలు ముందస్తుగా జాగ్రత్త చర్యలు తీసుకునేందుకు వీలుగా కూడా వాట్సాప్ సందేశాలను పంపే పరిస్థితి ఉంది. ముఖ్యంగా విద్యుత్ సరఫరాలు అంతరాయాలు ఉన్నా గానీ ఆ ప్రాంత వినియోగదారులకు సమాచారం చేరవేసే పరిస్థితి ఉంది. ఏదైనా ప్రాంతంలో అంటువ్యాధులు ప్రబలుతుంటే ఆ ప్రాంతంకు కూడా ఈ వాట్సాప్ సేవలను ప్రభుత్వం వినియోగించే పరిస్థితి ఉంది. అలాగే ఎక్కడైతే అంటువ్యాధులు జరుగుతున్నాయో అంటువ్యాధుల నివారణకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా ఆ ప్రభుత్వం ఈ వాట్సాప్ సేవల ద్వారా ప్రజలకు ఆ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆ మోటో ఒప్పందం ద్వారా ఈ యొక్క వాట్సాప్ సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తుంది, ఈ మోటో ఒప్పందాన్ని కీలకంగా చేసుకోవడంలో ఆ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా లోకేష్ కీలకంగా కూడా వ్యవహరించినట్లు ప్రభుత్వం చెబుతుంది. ఏదైతే ఆ వాట్సాప్ సేవల వినతుల స్వీకరణ మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఒక గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. దేశంలోనే ఇది ఒక సంచలన విషయం అని చెప్పుకోవచ్చు. వైశాలి, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.